హాయ్ ఫ్రెండ్స్, మష్రూమ్ పులావ్ ఎలా తయారు చేసుకుందామో చూద్దాము. ముందుగా ఒక కుక్కర్ని తీసుకోండి. కుక్కర్ వేడయ్యాక అందులోకి 1 టేబుల్ స్పూన్ నూనెని, 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసి అందులోకి మసాలా దినుసుల్ని ఇంకా కొన్ని జీడిపప్పు పలుకుల్ని వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే కొంచెం జీలకర్రని ఇంకా సోంపుని కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. అవి బాగా వేగాక పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై చేసుకొని, పచ్చిమిర్చి వేగాక ఉల్లిపాయ ముక్కలను కూడా వేసి బాగా ఫ్రై చేసుకొని, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసుకొని, ఆ తర్వాత టమాటో ముక్కలను కూడా బాగా ఫ్రై చేసుకొని, అవి బాగా మగ్గాక మష్రూమ్ పీసెస్ని వేసి ఫ్రై చేసుకొని, తర్వాత తగినంత ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి వేసి బాగా ఫ్రై చేసుకొని, నానబెట్టుకున్న బియ్యాన్ని వేసేసి 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల నీళ్ళని వేసి మీడియం హీట్లో పెట్టి 2 విజిల్ రానిచ్చి ఆఫ్ చేస్తే హెల్తీ మష్రూమ్ పులావ్ రెడీ అయిపోతుంది. కుక్కర్ మూత పెట్టక ముందే కొంచెం నెయ్యి ఇంకా కొన్ని పుదీనా ఆకులు, కొత్తిమీర ఆకులను కూడా వేసి 2 విజిల్ రానిస్తే టేస్టీ పులావ్ రెడీ.